హలో అండి, హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. సో మీరు థంబ్నెయిల్ చూడగానే, టైటిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదా. సో ఇవాళ వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్ నెక్ పీస్ని ఇంట్లోనే చాలా ఈజీగా, అది కూడా జూట్ రోప్తో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను అండి. సో చాలా తక్కువ బడ్జెట్లో మనము ఈ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీని తయారు చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ బ్లాక్ థ్రెడ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇలాంటి నెక్లెస్ని మనం బయట కొనాలంటే ఈజీగా 1000 రూపీస్ అనేది పడుతుంది అనమాట. ఇక్కడ నేను బిలో 100 రూపీస్లో బ్యూటిఫుల్ బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో ఎవరైనా సరే ఈజీగా చేయగలగచ్చు అనమాట. ఈ జూట్ రోప్తో మనకు జూట్ రోప్ ఉంటే చాలండి, చాలా ఈజీగా మనము దీన్ని తయారు చేయొచ్చు. సో వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఈ రెండింటిని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీని తయారు చేయడానికి ముందుగా మనకు కావాల్సింది ఈ జూట్ రోప్ అండి. ఇదైతే మనకి ఈజీగా దొరుకుతుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కదా. సో బ్యూటిఫుల్గా మంచి నెక్ పీస్ అనేది తయారైపోతుంది. నేను నా నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు మెజర్మెంట్ తీసుకొని ఇలా 4 మడతల మాదిరిగా ఫోల్డ్ చేసుకున్నాను. జూట్ రోప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని గ్లూతో అటాచ్ చేసుకున్నాను. సో మీకు ఎంతవరకు కావాలో నెక్కి అంతవరకు మెజర్మెంట్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. అండ్ జూట్ రోప్ని ఇలా చేసుకున్న తర్వాత నేను సీజర్తో కట్ చేస్తున్నాను. జూట్ రోప్ అంటే మనకి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ లేకుండా నీట్గా ఉండాలని ఇలా సీజర్తో కట్ చేస్తున్నాను, ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉన్నాయేమో అనేసి. తర్వాత నెక్స్ట్ మనకి కావాల్సింది ఈ సిల్క్ థ్రెడ్ అండి. ఈ సిల్క్ థ్రెడ్ని ఇలా నేను ప్యాడ్కి తీసుకొని 60 స్టాండ్స్ అనమాట, ఒక 60 సార్లు ఇలా థ్రెడ్ని అంటున్నాను అనమాట ప్యాడ్కి అంతా కూడా. సో 60 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ సిజర్తో కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అంటే ఒక థ్రెడ్ పక్కకు పోయినా మిగతావన్నీ కూడా పక్కకు వస్తాయి అనమాట. నేను ఇలా పక్కకు పోకుండా ఉండడానికి ఈ థ్రెడ్స్ అన్నిటినీ కట్ చేశాను కదా, అక్కడ వచ్చేసి నేను ఈ గ్లూతో అటాచ్ చేస్తున్నాను. సో చూడండి అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ జూట్ రోప్ ఉంది కదా, ఈ జూట్ రోపుల్లో ఇక్కడ స్టార్టింగ్లో గమ్ తీసుకోవాలి, ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని నేను ఇలా మొత్తము కవర్ చేశాను. ఇలా చేసిన తర్వాత కట్ చేసిన ఈ సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా కవర్ చేసుకోవాలి. జూట్ రోప్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా కవర్ చేసుకోవాలి. సో స్టార్టింగ్లో ఒకటి గ్లూ అప్లై చేస్తే సరిపోతుంది, ప్రతిసారి గ్లూ అప్లై చేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో గ్లూ అప్లై చేసుకొని సిల్క్ థ్రెడ్తో మొత్తం కవర్ చేసుకోవాలి ఈ జూట్ రోప్ని. సో చాలా స్లోగా చేసుకోండి, ఎందుకంటే దారం అనేది ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా రావాలన్నమాట, అంటే కుచ్చు లేకుండా నీట్గా రావాలన్నమాట. అందుకనేసి నేను ఇలా స్లోగా మొత్తం కవర్ చేస్తున్నాను జూట్ రోప్ని. సో కవర్ చేసేటప్పుడు కూడా మీరు వెడల్పుగా అనుకోండి సిల్క్ థ్రెడ్స్ని, అప్పుడు మనకి తక్కువ దారంతో మొత్తం కవర్ అయిపోతుంది అనమాట జూట్ రోప్ అనేది. సో ఈ విధంగా వెడల్పుగా అనుకుంటూ స్లోగా మొత్తం కవర్ చేయండి సిల్క్ థ్రెడ్ని. సో ఇలా కవర్ చేసారంటే నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది. ఇలా కవర్ చేసిన తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చాయన్నమాట, అందుకే ఈక్వల్గా కట్ చేశాను. కట్ చేసి ఈ ఎండింగ్లో కూడా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూతో ఈ థ్రెడ్స్ అనేవి పక్కకు పోకుండా నీట్గా అటాచ్ చేసుకోవాలి. ఇలా గమ్ పెట్టామంటే ఫ్యాబ్రిక్ గ్లూ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా పెట్టుకొని కవర్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి 60 స్టాండ్స్ తీసుకొని నేను ఎక్కడైతే ఎండ్ చేశానో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట, నీట్గా ఉంటుంది కదా. అండ్ తిప్పేటప్పుడు ఈ దారం జూట్ రోప్ చుట్టూ తిప్పుతాం కదా, ఇలా కవర్ చేస్తాం కదా, అప్పుడు నీట్గా చేసుకోండి, ఎందుకంటే నెక్ పీస్ అనేది బాగా కనిపించాలి కదా, అందుకనేసి. సో థ్రెడ్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని ఇలా నీట్గా కవర్ చేసుకోండి జూట్ రోప్ చుట్టూ కూడాను. సో చాలా తక్కువ టైమే పడుతుందండి, ఎక్కువ టైం అనేది తీసుకోదనమాట ఈ నెక్ పీస్ తయారు చేయడానికి. నేనైతే 1 డేలోనే ప్రిపేర్ చేశాను. సో చూడండి మనకి మొత్తం జూట్ రోప్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా బ్లాక్ థ్రెడ్తో కవర్ చేశాను. ఇది వచ్చేసి నేను నా ఇయర్ రింగ్స్ అండి. ఒక ఇయర్ రింగ్ వచ్చేసి ఇలానే ఉంది, ఇంకో ఇయర్ రింగ్ వచ్చేసి బుట్ట విరిగిపోయింది అనమాట. సో నేను దాన్ని ఇలా డాలర్ మాదిరిగా యూజ్ చేస్తున్నాను. సో మనకి బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి పొడవుగా వస్తుంది కదా, దాన్ని నేను వచ్చేసి ఇలా ట్విస్ట్ చేశాను అనమాట, డాలర్ లాగా ఉండడానికి అనేసి ట్విస్ట్ చేశాను ఇలా మిడిల్లో పెట్టడానికి.
సో ఇంకో బుట్టకి కింద అవి వచ్చాయి కదండి ముత్యాలు అనేటివి, అవన్నీ కట్ చేశాను అనమాట. కట్ చేసేసి ఈ విధంగా తీసుకున్నాను ఒక బౌల్లోకి, ఇక్కడ అటాచ్ చేయడానికి చుట్టూ కూడాను. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంటుంది కదా, అందుకనేసి నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము నార్మల్ నీడిల్ ఉంటుంది కదా, దానికి సిల్క్ థ్రెడ్ ఎక్కించుకొని ఇక్కడ మిడిల్ పార్ట్లో ఈ హ్యాంగింగ్ ఉంది కదా ఇయర్ రింగ్ది, అది డాలర్ మాదిరిగా మొత్తం ఇలా మిడిల్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి నీడిల్ హెల్ప్ తీసుకొని నీట్గా. సో డాలర్ అనేది స్టడీగా ఉండేలాగా పెట్టుకున్నాను నేను ఇలా మిడిల్ భాగంలో నీడిల్తో. సో చూడండి చాలా బాగుంది కదా. ఇదే కాదండి, మీ దగ్గర ఇంకా ఏవైనా ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, కొన్ని విరిగిపోయినట్టు అవైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డాలర్స్ ఉంటే కనుక వేరే నెక్ పీస్వి వాటినైనా యూజ్ చేసుకోవచ్చు దీనికి. ఇవి వచ్చేసి రింగ్స్ అంటాం కదా, మనకి సిల్క్ థ్రెడ్ అమ్మే షాప్లలో మనకి ఈజీగా దొరుకుతుంది. సో ఇంకో చిన్న బుక్ తీసుకొని నేను ఇప్పుడు వచ్చేసి ఒక 30 స్టాండ్స్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ని. సో ఇక్కడ ఎండింగ్లో మనం రింగ్ని ఎక్కించుకోవాలన్నమాట. అంటే మన నెక్ పీస్కి ఎక్కించుకోవడానికి ఎండింగ్లో ఒక రింగ్ తీసుకోవాలి. అందుకోసం అనేసి నేను ఇక్కడ ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంకా 30 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ని తీసుకున్నాను. తీసుకొని ఎండింగ్ కూడా రింగ్ ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి నేను ఈ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ ఉంటుంది, అదైనా యూజ్ చేయొచ్చు. సో అది కూడా యూజ్ చేశానండి ఫినిషింగ్ అనేది నీట్గా రావడానికి. సో ఇక్కడ కొంచెం నాకు జూట్ రోపు కనిపిస్తుంది అనేసి బ్లాక్ది తీసుకొని సిల్క్ థ్రెడ్ని సో చూడండి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ రింగ్ ఎక్కించుకొని ఆ సిల్క్ థ్రెడ్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి. సో చూపిస్తాను చూడండి ఇంకోసారి. ఇలా రింగ్ని ఎక్కించుకొని మిగతా సిల్క్ థ్రెడ్ని ఇక్కడికి ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసేసి ఎండింగ్లో కొంచెము దారాన్ని కట్ చేశాను అనమాట. కట్ చేసి దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మిగతా థ్రెడ్ని కూడా ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూతో అటాచ్ చేసుకుంటున్నాను. సో మీరు ఒకవేళ జూట్ రోపు ఇష్టం లేదనే వాళ్ళు, లేదంటే కనుక డైరెక్ట్గా సిల్క్ థ్రెడ్ని మనం జడ అల్లుతాం కదా, ఆ విధంగా అల్లుకొని అలా అయినా చేసుకోవచ్చు. సో ఎండింగ్లో ఇలా నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టాను కదా, సో అది ఫినిషింగ్ బాగుండాలనేసి నేను ఇక్కడ జెరీ థ్రెడ్తో కవర్ చేస్తున్నాను మొత్తం కూడా. సో నీట్గా కవర్ చేస్తున్నాను ఊడిపోకుండా. అండ్ ఫినిషింగ్ కూడా మనకి బాగుంటుంది. చూడండి ఫినిష్ అయిపోయింది మొత్తం కూడా. ఇప్పుడు ఈ థ్రెడ్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆ థ్రెడ్ పక్కకి పోకుండా ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఈ ఎండింగ్ థ్రెడ్ని అటాచ్ చేశాను అనమాట. సో ఇటు సైడ్ ఏ విధంగా చేశాను, ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా రింగ్ని ఎక్కించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ థ్రెడ్ని ఎక్కించుకోవాలి కాబట్టి నేను రింగ్స్ యూజ్ చేశాను. సో ఈ మిగతా రింగ్స్కి ఏం చేశానంటే కింద మనకి ముత్యాలు వచ్చాయి కదా, ఆ ముత్యాలు అంటే ఇయర్ రింగ్వి ముత్యాలు వచ్చాయి కదా, నాకు ఆ ఇయర్ రింగ్ ముత్యాలని ఇందులోకి ఎక్కించుకుంటున్నాను రింగ్లోకి. చూడండి దానికి చిన్నగా హోల్ వచ్చింది. సో అది నాకు కొంచెం బెనిఫిట్ అయిందనమాట ఇలా రింగ్కి ఎక్కించుకోవడానికి. సో ఒక రింగుకి వచ్చేసి 5 ముత్యాలు ఎక్కించుకుంటున్నాను. ఇలా ఎక్కించుకున్న ముత్యాలను ఈ సిల్క్ థ్రెడ్కి ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా సిల్క్ థ్రెడ్లోకి ఎక్కించుకొని క్లోజ్ చేసామట, గట్టిగా ప్రెస్ చేశాను ఊడిపోకుండా ఉండాలనేసి. సో ఇదే విధంగా మిగతా అన్నిటికి అంటే ఈచ్ సైడ్ వచ్చేసి నేను 4 ముత్యాలవి తీసుకున్నాను. డాలర్ కాకుండా ఈ విధంగా రింగ్కి ఎక్కించుకొని ముత్యాలను ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను. సో చూడండి ఎంత బాగుందో కదా ఫినిషింగ్ అనేది. లుక్ కూడా చాలా బాగుంది, అసలు బయటకున్న దాని మాదిరే ఉందన్నమాట. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఎక్కించుకోవాలన్నమాట. రింగుకి ముత్యాలు ఎక్కించుకొని ఆ రింగుని సిల్క్ థ్రెడ్కి ఎక్కించుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఊడిపోకుండా ఉండడానికి అనేసి. సో ఇంకా వచ్చేసి ముత్యాలు ఎక్కించుకున్న తర్వాత పైన కొంచెం ఎంటీగా ఉంది కదా, అది కవర్ చేయాలనేసి ఇలా రింగ్ తీసుకున్నాను. సో మనకి ఇవన్నీ కూడా మనకు మగ్గం వర్క్ అమ్మే షాప్లో ఈజీగా దొరుకుతాయి అన్నమాట. సో నేను వచ్చేసి ఇవన్నీ కూడా ప్యాకెట్ 10 రూపీస్ అండి. ఆ షాప్ కూడా మీకు త్వరలోనే చూపిస్తాను. సో చాలా చీప్గా దొరుకుతుంది అనమాట ఆ షాప్లో, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా సరే అక్కడే తీసుకుంటాను. ఇలా రింగ్స్ అన్నీ కూడా తీసుకొని మనం ఎక్కడైతే ముత్యాలు ఎక్కించుకున్నానో అక్కడ పెట్టానమాట ఫ్యాబ్రిక్ గ్లూతో. ఇవి వచ్చేసి హోల్స్ పెట్టాను కదా, ఇవి రింగ్స్ పెట్టాను కదా, ఆ రింగ్స్కి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్లలో మళ్ళీ వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకొని ఈ స్టోన్స్ని అటాచ్ చేసుకుంటున్నాను. సో ఫ్యాబ్రిక్ గ్లూ ఊడిపోతుందని మీరు భయపడాల్సిన అవసరం లేదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ ఇలాంటి స్టోన్స్వి అటాచ్ చేయడానికి ఎక్కువ రోజులు మన్నికి వస్తాయన్నమాట ఇవి ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి అటాచ్ చేసిన తర్వాత. సో చూడండి ఇది ఆరిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి.
సో ఎండింగ్లో వచ్చేసి ఇలాంటి థ్రెడ్స్ మనకి బయటగా దొరుకుతాయి కదా ఈజీగా, ఆ థ్రెడ్స్ని ఎక్కించుకున్నాను బ్యాక్ సైడు. ఇలాంటి థ్రెడ్ నా దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట, ఆ థ్రెడ్ని ఎక్కించుకున్నాను. ఆరిన తర్వాత మొత్తం ఈ విధంగా ఉందండి లుక్ అనేది. సో చూడండి, చూపిస్తాను క్లియర్గా. సో సూపర్గా ఉందండి అస్సలు. ఆరిన తర్వాత ఎక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది కనిపించకుండా వైట్గా మొత్తం స్టోన్స్ అంతా భలే కనిపిస్తున్నాయి, చూడండి మీరు కూడాను. సో చూసారు కదా, చాలా ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకి బ్యూటిఫుల్ బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ అనేది తయారైంది చూడండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో నాకైతే బిలో 50 రూపీస్లో మనకి ఇది బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ అనేది తయారైంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.